నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వరంగల్ నుంచి ఉషా నైని వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ ఉషా నైని. హాయ్ ఉషా నైని. హాయ్ స్వీటీ. నిన్ను ఉషా అని పిలవాలా, నైని అని పిలవాలా? ఉషా అని పిలవాలి. నైని బాగుంది కదా. నైని మా ఇంటి పేరు, ఉషా నా పేరు. మోడల్గా నువ్వు? అవును. అర్రే, నేను నిజంగానే ఏదో అలా వేసా, కానీ కరెక్ట్ మోడల్ లానే ఉన్నావురా. థ్యాంక్ యూ. నేను లారియల్ ప్యారిస్లో చేశాను. యు మీన్ దట్ హెయిర్? యా, ద హెయిర్ కలర్. నువ్వు అదే వాడతావా? యా. సో దాంట్లో యాడ్స్కి చేస్తుంటారా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ కాదు, సెమినార్స్ ఉన్నప్పుడు పిలుస్తారు. సో ర్యాంప్ వాక్స్ చేస్తుంటారు అన్నమాట. నైస్. సో ఇప్పటి వరకు దేంట్లో చేసావు మోడలింగ్? ఇప్పుడు ఇది చెప్పావు కదా, అది కాకుండా ఇంకా ఏం ప్రోడక్ట్స్కి చేసావు? ఇంకా ప్రోడక్ట్స్కి ఏం చేయాలి, నేను చేస్తున్నా. ఇంకా ఒక మూవీలో కూడా యాక్టింగ్ చేస్తున్నా. మోడల్ ప్లస్ యాక్ట్రెస్. ఏం మూవీ? సంతాన ప్రాప్తి చేస్తుంది. ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా షూటింగ్ అవుతుంది. అయిపోయాక నేను కనపడతా అందులో కూడా. వంట చేయడము వచ్చా? బతికిచ్చేవరా. ఏ రెసిపీ చేయబోతున్నావు? మిర్చి ఎగ్ బజ్జీ. సో ఇవాళ మా ఉషా చేయబోయే ఒక వెరైటీ రెసిపీ మిర్చి ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూసేయండి. మిర్చి ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, వంట సోడా, ఉప్పు, బజ్జీ మిరపకాయలు, ఉడికించి కట్ చేసిన ఎగ్స్, కారం, పసుపు, చాట్ మసాలా, నూనె, వాము. మిర్చి ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? అందులో మనం శనగపిండి వేసుకోవాలి, తర్వాత కొంచెం వాము వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం చాలా కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తావా స్వీటీ? ఇంకొంచెం వాటర్. ఓకే. అయిపోయిందా? సరిపోయిందా వాటర్? సరిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ ఉండాలి. అది హీట్ అయ్యేలోపు మనం దీన్ని మిక్స్ చేసుకున్నాం. సో హీట్ అవ్వాలి కదా, నువ్వు ఈ లోపల కొంచెం గ్యాప్ తీసుకోవా? సో నీకు ఒకవేళ మూవీస్లోకి వెళ్తే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? సాడిస్టిక్ క్యారెక్టర్స్, సీరియస్ క్యారెక్టర్స్. అరే, నువ్వు ఇంత క్యూట్గా స్టైలిష్గా ఉంటే సాడిస్టిక్ అంటావు ఏంట్రా? సాడిస్టిక్ అంటే ఎలా? విలన్కి చెల్లిలాగా, ఒకరిని ఇద్దరిని చంపేలాగా అలా ఉండాలి. నువ్వు రియల్ లైఫ్లో కూడా ఇట్లానే ఉంటావు సాడిస్ట్ లాగా? నాకు అది ఒక డ్రీమ్ ఉంది, సాడిస్టిక్గా యాక్టింగ్ చేయాలి. సరే, ఒక ఎగ్జాంపుల్. నువ్వు ఇప్పుడు చంపుతా అన్నావు కదా, ఎలా చంపుతావు? ఇప్పుడు ఎవరిని చంపాలి? నేను చంపాలా? అంటే డిస్క్రైబ్ చేయి, నన్ను చంపకు. ఇక్కడికి వచ్చి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయరా, నా మీద నాకు భయం వేస్తుంది. కత్తి తీసుకొని. ఇది సాడిస్టిక్ ఏముంది? విలన్స్ అందరు మామూలుగా చంపుతారు. అయితే నీ బ్యాక్ నుంచి వచ్చి చంపుతా. అది మామూలేరా? దట్ ఈస్ వెన్నుపోటు. అప్పుడు వాళ్ళు స్టోరీ చెప్తారు కదా, ఇప్పుడు నాకంటూ నేను స్టోరీ క్రియేట్ చేసుకోలేదు. అంటే అది నీలో నువ్వు చెప్పాలి, నీలో సాడిజం లేదు. సాడిజం లేదు, కానీ సాడిజంగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ కోరిక ఉంది కాబట్టి ఏదో కొంచెం 10% ఉంది, మిగతా 90% డెవలప్ చేసుకోవాలి. సో ఇంకా మాట్లాడుకుందాం, కానీ లోపల ఆయిల్ కూడా వేడైపోతుంది కదా, మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సింగ్ బౌల్ ఇస్తావా? నీకు ఎన్ని మిక్సింగ్ బౌల్ కావాలరా? మొత్తం 2 చాలు. చాలా. దీన్ని సైడ్ పెట్టుకొని బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి, వాము వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి, దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ రా. అసలు నువ్వు ఈ రెసిపీ ఎలా చేస్తావు ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇందటి నుంచి చూస్తున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, తిన్నాక టేస్ట్ అర్థమవుతుంది. కానీ జాగ్రత్త, మిక్స్ ఎగ్స్ కదా ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మిర్చిలో స్టఫ్ చేయాలి. ఎక్కడ దొరికినాయి రా ఈ మిరపకాయలు ఇంత పొడుగున్నాయి? సంతలో దొరికాయి. ఏ సంత? మా ఊరి సంత. ఏ ఊరు మీది?
వరంగల్. వరంగల్ పిల్లవా నువ్వు? ఆ. ఆహా. మిరపకాయలు ఒకటేనా ఇంకేమైనా దొరుకుతాయి మీ సంతలో? అన్నీ దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు ఎగ్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. సో ఇలానే మిగతా కూడా చేసేసి ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సేమ్ బజ్జీ ఎట్లా చేస్తారా అలా? నువ్వు ఇప్పుడు బాగా చేస్తే నీతో బండి పెట్టిస్తారా? వద్దులేండి. ఇలా ప్యాన్లో వేసుకోవాలి. ఎస్. ఇప్పుడు నువ్వు ఫాస్ట్గా వేయాలి మిగతాయి కూడా. ఓకే. ఓకే. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఒక 3 to 4 minutes గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. ఓకే. సో ఒక 3 to 4 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇవి కూడా తీసుకుందామా? ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. ఇది రెడీ అయిపోయింది స్వీటీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఎస్, థ్యాంక్ యూ. చూడ్డానికి మాత్రం చాలా యమ్మీగా ఉంది. మరి లేట్ చేయకుండా మిర్చి ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి ఏంటో చూసేయండి. మిర్చి ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, వంట సోడా, ఉప్పు, బజ్జీ మిరపకాయలు, ఉడికించి కట్ చేసిన ఎగ్స్, కారం, పసుపు, చాట్ మసాలా, నూనె, వాము. మిర్చి ఎగ్ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, వాము, ఉప్పు, కారం, పసుపు, వంట సోడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దాంట్లో నీళ్లు పోసుకుని బజ్జీ మిశ్రమంలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కే లోపు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి కట్ చేసుకున్న ఎగ్స్, వాము, ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకుని బజ్జీ మిరపకాయలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్స్ని స్టఫ్ చేసుకుని శనగపిండిలో డిప్ చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మిర్చి ఎగ్ బజ్జీ రెడీ. మిర్చి ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, టేస్ట్ చేసేద్దాం. సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది. నేను ఫస్ట్ భయపడ్డా ఈ రెండు కాంబో ఎలా ఉంటుంది అని, కానీ సూపర్ డెలిషియస్గా ఉంది. అలా మిర్చి బజ్జీలో మధ్యలో ఎగ్ వస్తుంటే ఆ టేస్టే వేరు. మరి లేట్ ఎందుకు, ఈ యమ్మీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఒక వెరైటీ క్రిస్పీ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్. చూసారు కదా ఉషా నైని చేసిన మిర్చి ఎగ్ బజ్జీ ఎంత డెలిషియస్గా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సీజన్లో ఈ రెసిపీని ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.